నేను మీ కాక. ఈరోజు మనం చేసుకునేది గుడ్డు బజ్జీ. మీరు హోటళ్ళలో తినేది కాదు, ఇది కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తా. మనము ఇందులోకి ఒక 2 ఉల్లిగడ్డలు కోసుకుందాం. చాలా అంటే చాలా సన్నగా ఉండాలి. తర్వాత మిరపకాయలు కోసుకుందాం. 6 మిరపకాయలు తీసుకుందాం. ఇట్లా మధ్యలో ఒక కాటు పెట్టి చిన్నగా కోసుకుందాం. కాయలు కోసుకోర్రి. కొత్తిమీర కట్టని కోసింగే మంచిగా సన్నగా తురుముకొర్రి. ఒక కట్ట సరిపోతుంది, చిన్న కట్ట. తర్వాత ఆలుగడ్డ కోసుకుందాం. సన్నగా ఉండాలి, సన్నగా అంటే సన్నగా తురుముకోండి. లైట్గా చిప్స్ కన్నా కొంచెం దొడ్డుగా ఉండాలి. ఇవి ఫస్ట్ కోసుకున్న ఇవన్నీ లేచేసుకుందాం. ఇట్లా ఒకసారి అంతా చిరిగా వేసుకుందాం. ఇట్లా మంచిగా ఇట్లా సన్నగా కోసుకుంటేనే ఇట్లా అవుతుంది మంచిగా. ఒక 200 గ్రాముల శనగపిండి వేసుకుందాం. ఇలానే ఇట్లా మంచిగా. ఇప్పుడు కొన్ని లైట్గా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఇట్లా కొన్ని వాటర్ పోసుకుంటూ మరీ పల్సగా కావద్దు. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేద్దాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఇట్లా ఇంత గట్టిగా ఉండాలి. పలసగా ఉందనుకో నువ్వు గోలిస్తప్పుడు అంతా విడిపోతుంది. ఇట్లా ఉండాలి, ఇట్లా గట్టిగా ఉండాలి. నీకు ఒకటి చెప్పానా, నేను క్యారెట్ మర్చిపోయినా, అది కోసుకొని వేసుకుందాం. తర్వాత కోసుకున్నా ఏం కాదు, క్యారెట్ టేస్ట్ అయితే ఏడుకోదు. అందులో వేసినామంటే బరాబర్ టేస్ట్ వస్తుంది. సన్నగా కోసుకోవాలి. ఇంతకుముందు మనం ఆలుగడ్డ ఎట్లా కోసుకున్నాం అదే మాదిరిగా సన్నగా కోసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కోసుకోండి. ఇందులోనే వేసేసుకోండి ఇట్లా. ఇప్పుడు కలపండి. ఇది కలిపేటప్పుడే ఒక 6 గుడ్లు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోరి. ఇట్లా 6 గుడ్లు తీసుకోవాలి. ఇట్లా నీట్గా వలగొట్టుకోరి. ఇట్లా తీసుకొని పొట్టు తీసుకొని ఇట్లా నీట్గా ఇట్లా తీసుకొని ఇట్లా మధ్యలకు ఒక కాటు పెట్టుకోండి. ఇట్లా చిక్కగా ఉండాలి. దీని మీద ఇట్లా వేసేది ఒకటి ఇట్లా ఉండలు చేసుకోవాలి. ఇట్లా మంచిగా ఇట్లా గుడ్డు తిరుగోలు ఇట్లా పెట్టుకోవాలి. మంచిగా పెట్టుకొని మంచిగా ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. చలో పెంక పెట్టిగా తింటే మీ కాక గుర్తు రావాలి. చలో మనం పెంక పెట్టుకొని ఒక్కొక్కటి వేద్దాంపా. కుండ వేసుకొని మనం ఇప్పుడు గోలించుకునేది అనుకో నూనె పోసుకుందాం. మడత పెట్టిన కుర్చీలు లేవు, అందుకోసం ఈ కుర్చీ తెచ్చుకున్నా. ఈ కుర్చీ లేకపోతే కూడా కరెక్ట్ చేయనీకి కూడా వస్తలేదు. అందుకోసం ఇప్పుడు పర్ఫెక్ట్ చేయొచ్చు. నూనె గరం అయింది. ఇప్పుడు మనం కలుపుకున్న గుడ్డు బజ్జీ తీసుకుందాం. చాలు చూసినా ఎట్లున్నా నమ్మనమ్మలు ఆడుతున్నాయి. ఇప్పుడు వేసుకుందాందా. ముందుగా పెట్టుకున్న పక్కకు పెట్టుకున్న ఒక్కొక్కటి లేచేసుకుందాం. ఇప్పుడు చాలా ఇట్లా గోలించుకొని నూనె పోయేదాకా ఇట్లా అనుకొని గుడ్డు బజ్జీ మిగతాయి కూడా వేసేసుకుందాం. ఈ గుడ్డు బజ్జీ తింటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. గుడ్డు గోలింది తీద్దాం. ఇట్లా వేసేసుకొని మామూలుగా కాలే పోయి టేస్ట్ చేద్దాం. కొంచెం లైట్గా ఇట్లా మిరం చల్లుకోవాలి. చూస్తే నోరీలు ఊరిపోతున్నాయి. చలో టేస్ట్ చేద్దాం. అమ్మా బాబా మామూలుగా కలే టేస్టు. తింటే కాక గుర్తు రావాలి మీకు పక్క. అట్లుంది. అబ్బాబాబాబా గుడ్డు బజ్జీ మీరు హోటల్లో తింటుంటారు, ఒక్కసారి ఇట్లా ట్రై చేయరు. చిన్నప్పుడు మా స్కూల్ పక్కకు గుడ్డు బజ్జీ చేస్తుండే, మస్తు ఉంటుండే. ఆమె పేరు గుర్తులేదు కానీ ఆమె గుర్తుకొచ్చింది నాకు. ఇవాళ మళ్ళా వంటతో మళ్ళీ కలుద్దాం. అప్పట్లోపు మీ కాక సెలవు తీసుకుంటాడు. అప్పట్లోపు మీరు ఏం చేయాలో తెలుసు కదా, ప్రతిసారి చెప్తున్నా.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్లు చేయండి అని చేయండి. అన్నీ మీకు మంచి మంచి వంటకాలు చూపిస్తాను నేను. ఓకేనా? రైట్, మళ్ళీ బాయ్.